కరోనాకి కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లేనా? జూమ్ మీటింగ్స్ కి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసిందా? సడన్ గా స్టాక్ మార్కెట్లు ఎందుకు పరుగులు పెడుతున్నాయి? బంగారం రేటు ఎందుకు పతనమవుతోంది? ఈ అన్ని ప్రశ్నలకు ఒక్కటే సమాధానం. అమెరికన్ ఫార్మా కంపెనీ ఫైజర్ వ్యాక్సిన్ సక్సెస్ అవడమే. ముందు చెప్పిన పరిణామాలకు వ్యాక్సిన్ కి సంబంధం ఏంటంటారా? అయితే మీరే మాస్క్ లేకుండా బయటకి రావద్దు, జనంలో ఉన్న 6 అడుగుల దూరంలో ఉండాలంటూ ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెడుతున్న సందర్భం ఇది. ఈ సమయంలో కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ రావడం, అందులోనూ 90% గన్ షాట్ గా పనిచేయడం అంటే ఇక ఎన్నో రోజులు మనం ఇలా మాస్కులు పెట్టుకుని గడపాల్సిన అవసరం లేదు అనేది అందరికీ అందిన సంకేతం. మరి దీనికి పసడి ధరలకు సంబంధం ఏంటంటారా? ఇన్ని రోజులు కరోనాతో ఇతర రంగాల్లో పెట్టుబడులకు గ్యారంటీ లేదనే జనమంతా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు పరుగులు తీశారు. ఇది ఒక మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామం. మరిప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, అందులోనూ 90% సక్సెస్ రేట్తో ఉన్నప్పుడు ఇలా సురక్షిత పెట్టుబడుల కోసం వెతుక్కునే పని అక్కర్లేదు. అందుకే బంగారంలో పెట్టుబడులు అనవసరమనే అభిప్రాయంతోనే గోల్డ్ ర్యాలీకి బ్రేక్ పడింది. దీంతో బంగారం రేటులో ఒక్కసారిగా 5% పతనం చోటు చేసుకుంది. గత 6 నెలలుగా 50,000 పైనే ట్రేడ్ అయిన 10 గ్రాముల బంగారం రేటు సోమవారం ఎంఎస్సిఎక్స్ ఫ్యూచర్స్ లో ఒక్కసారిగా 49,659 రూపాయలకు పడిపోయింది. కొన్ని రోజులుగా డౌన్ ట్రెండ్ లో ఉన్న వెండి కూడా ఒక్క రోజులోనే కేజీకి 6,000 రూపాయల మేర పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా స్పాట్ గోల్డ్ రేటులో 5% క్షీణత నమోదైంది. మన దేశం విషయానికి వస్తే మొత్తం మీద ఆల్ టైమ్ రికార్డు స్థాయి నుంచి 25% పతనమైంది పసిడి ధర. అయితే మళ్లీ మంగళవారం మధ్యాహ్నానికి బంగారం ధర 1.5% కోలుకుంది. గ్లోబల్ వైజ్ ఔన్స్ గోల్డ్ రేటు $27 పెరిగి $1,881 చేరింది. ఈ వారంలో గోల్డ్ రేట్ ఎలా ఉన్నా కూడా వ్యాక్సిన్ ఎఫెక్ట్ మాత్రం బంగారానికి ప్రతికూలంగా మారుతుందనే ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆటోమేటిక్ గా ఇదే రకమైన రివర్స్ ట్రెండ్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లది. ఇప్పటిదాకా ఉన్న సొమ్మంతా మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకున్న జనం రాబోయే రోజులంతా మామూలుగా మారిపోతాయనే నమ్మకానికి వచ్చారు. ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ ఎఫికసీ అద్భుతంగా ఉందని చెప్పుకోవడంతో ఇక స్టిమ్యులస్ ప్యాకేజీలపై నుంచి దృష్టి మళ్లించారు. రిస్క్ తక్కువ పెట్టుబడి గ్యారంటీ స్కీమ్ల నుంచి తిరిగి ఇన్వెస్ట్మెంట్స్ నుంచి స్టాక్స్ లోకి మళ్లించడం ప్రారంభమైంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కూడా స్టాక్ మార్కెట్లు రికార్డ్ రన్ చేస్తున్నాయి. కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ రానుంది అన్న అంచనాలతో సోమవారం ఎంటర్టైన్మెంట్ కంపెనీల షేర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఏఎంసీ 50%, కార్నివాల్ కార్పొరేషన్ 39%, సిక్స్ ఫ్లాగ్స్ 18% చొప్పున దూసుకెళ్లాయి. ఇదే బాటలో జెట్ బ్లూ ఎయిర్వేస్, స్పిరిట్ ఎయిర్లైన్స్ 21% చొప్పున జంప్ చేశాయి. ఈ షేర్ల ర్యాలీకి ఒక్కటే రీజన్, తొందరలోనే మనం పాత జీవితానికి వెళ్ళొచ్చు అనే అంచనాలే. అయితే ఇంత ర్యాలీలో కూడా కొన్ని స్టాక్స్ పై ఫైజర్ వ్యాక్సిన్ అనౌన్స్మెంట్ ఎఫెక్ట్ నెగటివ్ గా పడుతోంది. అయితే జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ షేరు ఏకంగా 17% పతనమైంది. అలా ఒక్క సెషన్లోనే జూమ్ అధినేత ఎరిక్ యువాన్ సంపదలో $500 కోట్ల నష్టపోయారు. కరోనా ఎంట్రీ తర్వాత జూమ్ షేర్లు ఏకంగా 500% పెరగగా ఇప్పుడు ఫైజర్ వ్యాక్సిన్ ప్రకటనతో ఆ కంపెనీకి ఇక కష్టకాలం మొదలైందని ప్రాథమికంగా అంచనాలు నెలకొన్నాయి. కరోనా టైంలో వర్చువల్ మీటింగ్స్ సమావేశాలకు జూమ్నే ఎంచుకోవడంతో ఈ షేర్లు బీభత్సమైన ర్యాలీ చేశాయి. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఇక వైరస్ ఉండదని, అలాంటప్పుడు జూమ్తో పనేముందని ఇన్వెస్టర్లు భావించడమే ఇందుకు కారణం. కరోనాకి విరుగుడు కనుక్కోవడమే కాదు, వ్యాక్సిన్ తయారీ విషయంలోనూ రికార్డ్ టైం నమోదు చేసింది ఫైజర్. దీంతో సైన్స్ హిస్టరీలో ఓ భారీ మలుపు చోటు చేసుకుంది.
శాస్త్ర పరిశోధనల్లో ఓ వైరస్కి వ్యాక్సిన్ డెవలప్ చేయడమే కాదు, దాని సమర్థత విషయంలోనూ తిరుగులేని ఫీట్ సాధించింది ఫైజర్ కంపెనీ. వందేళ్ల హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం. వ్యాక్సిన్ చరిత్రలోనే ఇదో మైలురాయి. కరోనా వైరస్ కి సంబంధించి ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోంది. అలానే శాస్త్ర లోకంలో కూడా ఓ విధమైన పరుగు పందెమే నడుస్తోంది. ఇలాంటి సమయంలో అమెరికన్ కంపెనీ ఫైజర్, జర్మనీ కంపెనీ బయోఎన్టెక్ తో కలిసి తయారు చేసిన mRNA టైపు వ్యాక్సిన్ శాస్త్ర లోకంలో పెద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ వ్యాక్సిన్ కూడా పూర్తిగా సమర్థవంతంగా పనిచేసింది లేదు. ప్రపంచంలో ఏ వ్యాక్సిన్ అయినా కూడా 60 నుంచి 70% మాత్రమే ఎఫికసీ అంటే సామర్థ్యత చూపాయి. అలాంటి సమయంలో ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ 90% ఎఫికసీ కలిగి ఉండడం గొప్ప విషయంగా చెప్తున్నారు. ఎందుకంటే కరోనా పుట్టి సంవత్సరం కూడా కాలేదు. ప్రపంచాన్ని మొత్తం షట్ డౌన్ చేసినంతటి ప్రమాదకరమైన ఈ వైరస్ కి ఏడాదిలోపే వ్యాక్సిన్ తయారు చేయడం చిన్న విషయం కాదు. అందుకే ఇది 1 in million times మూమెంట్ గా చెప్పాలి. 90% ఎఫికసీతో పనిచేస్తుందని తెలియదు. అయితే ఇవి ఫేజ్ 3 ట్రయల్ రిజల్ట్స్ ఒక న్యూస్ పేపర్ ఐటమ్గా వాళ్ళు చెప్పారు తప్ప ఎక్కడ పబ్లిష్ ఇంకా చేయలేదు. బహుశా పబ్లిష్ చేయడానికి టైం పట్టచ్చు. అసలు ఇంటరిమ్ రిజల్ట్స్ అంటే ఏంటో చూద్దాం. ఫేజ్ 3 ట్రయల్ సుమారుగా 30,000 మందికి చేస్తుంటే ఫైజర్లో ఆల్మోస్ట్ 44,000 మందికి చేశారు. ఇది 0 అంటే ఫస్ట్ డేనా, తర్వాత ఒక 21 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక డోసు ఇవ్వడం జరుగుతుంది. ఫైజర్ వ్యాక్సిన్ని mRNA వ్యాక్సిన్ అంటారు. mRNA అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఈ ఆర్ఎన్ఏని మన బాడీలో చూపించినప్పుడు అది బాడీలో ఒక ప్రోటీన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రోటీన్ వైరస్ ప్రోటీన్ని పోలి ఉండటం వలన ఈ ప్రోటీన్కి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. నెక్స్ట్ వైరస్ అటాక్ చేసినప్పుడు ఈ యాంటీబాడీస్ ఆ వైరస్ని నివారిస్తాయి. ఈ కాన్సెప్ట్తో కొన్ని వ్యాక్సిన్స్ మాత్రమే తయారవుతున్నాయి. వీటిల్లో ప్రామినెంట్వి మోడర్నా వ్యాక్సిన్, తర్వాత ఫైజర్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ల తయారీ అనేది సాధారణంగా ఏళ్లకేళ్లు తరబడి రీసెర్చ్ డెవలప్ చేస్తే కానీ కుదిరే పని కాదు. అంత కష్టపడి తయారు చేసినా వాటితో ఫలితాలు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవు. అందుకే కొన్ని వైరస్లకు ఇంకా వ్యాక్సిన్లు లేవు. అందులోనూ వ్యాక్సిన్ తయారీ అనేది సింపుల్ గా కనిపించినా అది ఎంత మేర సమర్థవంతంగా పనిచేస్తుంది అన్నది కూడా చూడాలి. దానికోసమే క్లినికల్ ట్రయల్స్, హ్యూమన్ ట్రయల్స్ చేస్తారు. వాటిలో కొన్ని జంతువుల మీద చేసేవైతే వాటి ఫలితాలను బట్టి మనుషుల మీద ప్రయోగాలు ప్రారంభిస్తారు. అవి కూడా 3 దశలుగా చేస్తారు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ గా జరిగే హ్యూమన్ ట్రయల్స్ డేటాను బట్టే వ్యాక్సిన్లకు వివిధ దేశాల్లో వాడకానికి అనుమతి లభిస్తుంది. తాజాగా ఫైజర్ కంపెనీ మొత్తం 44,000 మందిపై థర్డ్ స్టేజ్ ట్రయల్స్ చేయగా అందులో మధ్యంతర ఫలితాలనే ఇప్పుడు ఫైజర్ ప్రకటించింది. ఈ ఇంటరిమ్ రిజల్ట్స్ అంటే ఏంటంటే మొత్తం 44,000 మందిని కంప్లీట్గా ట్రయల్ రిజల్ట్స్ రావడానికి ఆల్మోస్ట్ ఇంకొక 6 నెలల నుంచి సంవత్సరం దాకా పడుతుంది. కానీ ఇంటరిమ్ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే ఈ 44,000 మందిలో అట్లీస్ట్ 32 మందికి కరోనా వైరస్ వస్తే ముందుగా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తామని ఫైజర్ సంస్థ ప్రకటించింది. అంటే 30 మందికి డిసీజ్ వచ్చింది అనుకోండి, ఈ 44,000 మందిలో ప్లాసిబో ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్లు వచ్చి వైరస్ వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళకి తక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తే అప్పుడు ఈ వ్యాక్సిన్ పని చేస్తున్నట్టు లెక్క. 32 మందిలో మెజారిటీ ప్లాసిబో ఇచ్చిన వాళ్ళకి ఉంటే అప్పుడు వ్యాక్సిన్ పనిచేస్తుందని లెక్కేసుకోవచ్చు. అయితే ఇప్పుడు 94 ఈవెంట్స్ దగ్గర వాళ్ళు ఇంటరిమ్ రిజల్ట్స్, ఫస్ట్ ఇంటరిమ్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఈ 94 ఈవెంట్స్లో 90% ఎఫికసీ అంటే మెజారిటీ ఆఫ్ ది ఈవెంట్స్, ఆల్మోస్ట్ 80కి పైగా ఈవెంట్స్ ప్లాసిబో వాళ్ళలో వచ్చినాయి. 10 కన్నా తక్కువ ఈవెంట్స్ మాత్రమే మనం వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళలో వచ్చినాయి. అంటే అసలు వ్యాక్సిన్ వచ్చిన వాళ్ళలో 0 వచ్చిందనుకోండి, అప్పుడు 100% ఎఫికసీ అంటాం. మరోవైపు వ్యాక్సిన్ల తయారీలో ఫైజర్ కంపెనీ రికార్డ్ కూడా మరోసారి ఈ సందర్భంగా చర్చకు రాకమానదు.
సైన్స్ పుట్టిన తర్వాత వ్యాక్సిన్ మేకింగ్ లో అనేక కంపెనీలు తలమునకలుగా ఉన్న 100% గన్ షాట్ ట్రీట్మెంట్ మాత్రం ఏ వ్యాక్సిన్ తో చేకూరలేదు. అందుకే ఫైజర్ ఆవిష్కరణ సైన్స్ హిస్టరీలో ఓ మైల్ స్టోన్ గా చెప్తున్నారు. గత 100 ఏళ్లలో కరోనా లాంటి వైరస్ రాలేదు. అలానే కరోనాకి కనిపెట్టినంత తొందరగా వ్యాక్సిన్లను తయారు చేయలేదు. అందుకే ప్రపంచంలోని శాస్త్ర లోకంలోనూ ఫైజర్ ప్రకటనపై హర్షం వ్యక్తమవుతోంది. ఫైజర్ కంపెనీ అందుబాటు గురించే చూస్తే ఇది వెంటనే అందరికీ అందుబాటులోకి వచ్చే సూచనలు లేవు. ఎందుకంటే ఇది అమెరికా ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. నవంబర్ చివరి వారంలో 2వ డోస్ ఇచ్చేందుకు అమెరికా FDA అప్రూవల్ కోసం అప్లై చేయనుంది ఫైజర్. ఇందుకోసం 2 నెలల డేటాని సమీక్షించాల్సి ఉంది. దీంతో ఫైజర్ కంపెనీకి వ్యాక్సిన్ తయారీకి లైసెన్స్ అప్రూవల్ దక్కితే బ్రహ్మాండమైన లాభాల పంట దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా రష్యన్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కానీ, యూకే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కానీ, వివిధ దేశాలతో కానీ, కంపెనీలతో కానీ, ఇతర దేశాల్లో వ్యాక్సిన్ అమ్మకాలు సరఫరా కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఫైజర్ కంపెనీ మాత్రం మన దేశంలో ఏ కంపెనీతో కానీ ఒప్పందం కుదుర్చుకోలేదు. దీంతో మనకి అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదు. ఓవేళ ఇతర దేశాల్లో ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా అది అన్ని రకాల అనుమతుల తర్వాతే కుదురుతుంది. అయితే ఫైజర్ కంపెనీ రాబోయే నెల రోజుల్లో 5 కోట్లు మాత్రం 2021 చివరి నాటికి 130 కోట్ల వ్యాక్సిన్ డోసులు తయారు చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ఇది ఆ కంపెనీకి బంపర్ ప్రాఫిట్ తెచ్చే అంశంగా చూడాలి. ఇదే సమయంలో ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారికి కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లే. ఎందుకంటే వ్యాక్సిన్ ఏ కంపెనీది వచ్చినా దాని ఎఫికసీ అంటే సామర్థ్యత 60 నుంచి 70% గానే చెప్తోన్న తరుణంలో ఫైజర్ వ్యాక్సిన్ 90% సమర్థత కలిగి ఉంటే ఇక ప్రపంచం నుంచి వైరస్ ను పంపడానికి ఓ మార్గం దొరికినట్లే. వైరస్ వ్యాక్సిన్ విషయంలో అమెరికన్ ఫార్మా కంపెనీ ఫైజర్ సాధించిన రికార్డుతో ఇక కరోనా ఆట ప్రారంభమైనట్లుగా భావిస్తున్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్ని స్టిమ్యులస్ ప్యాకేజీలు ప్రకటించినా జరగని పని ఫైజర్ వ్యాక్సిన్ ఎఫికసీ చేసింది. ప్రకటించింది హ్యూమన్ ట్రయల్స్లో మధ్యంతర డేటా అయినా కూడా రాబోయే కాలంలో కరోనా అంతానికి నాంది పలికినట్లే భావిస్తున్నారు. కరోనాపై పోరాటంలో ఫైజర్ అద్భుత విజయం. ఇక కోవిడ్కి కౌంట్ డౌన్ ప్రారంభమైనా అవుననే అంటున్నారు నిపుణులు. మహమ్మారిపై పోరాటంలో ఫైజర్ ఫార్మా తిరుగులేని విజయం సాధించింది అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చిన వైరస్ ని 90% అరికట్టే టీకా తయారు చేయడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. సైంటిస్టులు, వైద్య ఆరోగ్య నిపుణులతో పాటు ఇన్వెస్టర్లు కూడా ఈ పరిణామాన్ని స్వాగతిస్తున్నారు. వివిధ దేశాలు కరోనా కారణంగా సెకండ్ లాక్డౌన్ విధించిన వేళ ఇదో పెద్ద మలుపుగా భావిస్తున్న వ్యాక్సిన్ పై ఇతర దేశాల్లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. అమెరికాలో ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఎక్స్పర్ట్, కరోనా టాస్క్ ఫోర్స్ మెంబర్ యాంటోనీ ఫౌచి కూడా 90% సమర్థత కలిగి ఉండడం గొప్ప విషయంగా చెప్పుకొచ్చారు. మరోవైపు అమెరికా చరిత్రలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ గేమ్ చేంజర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆ కంపెనీ చేసిన ఒక్క ప్రకటనతోనే స్టాక్ మార్కెట్ నుంచి ఇతర అనేక రంగాల్లో స్పష్టమైన మార్పు రావడం ఖాయమంటున్నారు. జర్మన్ సంస్థ బయోఎన్టెక్ తో కలిసి డెవలప్ చేసిన తమ మెసెంజర్ RNA టైప్ వ్యాక్సిన్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రాలేదని ఫైజర్ ప్రకటించింది. ఫైజర్ ప్రకటన ప్రత్యర్థి ఫార్మా కంపెనీల్లో గుబులు పుట్టిస్తే స్టాక్ మార్కెట్లో రీసౌండ్ ఇస్తోంది. ఆ కంపెనీ షేర్లకు లాభాలు తెచ్చిపెట్టగా ఎంటర్టైన్మెంట్, మీడియా, ఏవియేషన్ రంగ షేర్లు కదం తొక్కుతున్నాయి. జూమ్ కంపెనీ షేర్లు భారీగా పతనం కావడాన్ని నిశితంగా పరిశీలిస్తే కరోనా వ్యాక్సిన్ ని జనం ఎంతగా కోరుకుంటున్నది అర్థమవుతోంది. ఇప్పటిదాకా అంటే మ్యాన్ టు మ్యాన్ టచ్ లేకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాల్సి ఉంటుంది కాబట్టి ఇలా వర్చువల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇక జూమ్ తరహా మీటింగ్స్ ఉండవని, అలాంటి సందర్భంలో ఇక ఆ సంస్థ షేర్లు పతనం అవుతాయని వాటిని విక్రయించారనుకోవాలి.
అలా ఒక ఫైజర్ కంపెనీ ప్రకటన ఇన్ని రంగాల్లో తన ప్రభావాన్ని స్పష్టంగా చూపింది. బంగారం రేటు కూడా తీవ్రంగా ఒడిదుడుకులకు లోను కావడం గమనించాలి. గతంలో ఆస్ట్రాజెనికా కానీ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ గురించి కానీ ప్రకటనలు వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్లో బులియన్ మార్కెట్లో ఇంతగా స్పందించలేదు. అందుకే ఫైజర్ వ్యాక్సిన్ నిజంగా కరోనా ఆటని పూర్తిగా మార్చేస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.